ఇది ఇది ఒరిజినల్ డూప్లికేట్ అంతా తీర్థం తీసుకున్న తర్వాత అది విభూతి వాసన వచ్చింది. ఇది సత్యము. ఇది మహా సంకల్పం. ఇది మా ఇంట్లో స్వామి ఫోటోల నుంచి విభూతి వాసన అట్లా ఒక సెకండ్ రోజు 2-3 సార్లు వస్తాను. అది ఎప్పుడు ఏమీ టైం తెలియదు, అంతూ వస్తా అంటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మన హిందూపూర్లో షిరిడి సాయిబాబా పాదం నుండి నీళ్లు, చెవుల నుండి విభూతి, 2 కళ్ళు కూడా ఇక్కడ ఓపెన్ అయినాయి. ఆల్రెడీ మేము 2-3 వీడియోలు తీసాము, కానీ చాలా మంది ఫేక్ అంటున్నారు. అంటే ఇంకొకసారి వచ్చాము ఇక్కడికి చూడ్డానికి. అక్కడ గోడ ఉంది కదా, గోడల నుండి నీళ్ళు ఏమైనా లీకేజ్ అవుతున్నాయా అనేది చూడ్డానికి వచ్చాము. లేదంటే ఎక్కడైనా పక్క నుండి నీళ్ళు అనేవి పెడుతున్నారా అనేది చూద్దాం. ఇక్కడ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. ఫస్ట్ టైం ఎవరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ వస్తారు కదా భక్తులు, వాళ్ళ దగ్గర కూడా మనము రివ్యూ కూడా తీసుకుందాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పటికీ దాదాపు ఒక 3 months అవుతుంది. ఇక్కడ సాయిబాబా పాదం నుండి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. దాంతోపాటు విభూతి కూడా పడుతూనే ఉంది. చూడండి, ఇక్కడ చూడండి నీళ్ళు ఎన్ని నీళ్ళు ఉన్నాయి చూడండి. ఒక క్యాన్కు ఉన్నాయి, క్యాన్ ఫుల్ అయిపోయి ఇక్కడ బయటకు కూడా వస్తున్నాయి చూడండి నీళ్ళు. వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు ఏమన్నా ఉందా అని. ఇక్కడ గోడ చూడండి, ఏం లేదు, ఎంత డ్రైగానే ఉంది. మీకు దగ్గరికి పెట్టి చూపిస్తాను. చాలా మంది ఫేక్ అంటున్నారు, డ్రైగానే ఉంది చూడండి గోడ అంతా మొత్తము. డైరెక్ట్ స్వామి పాదం నుండే నీళ్ళనే వస్తుంది. ఐస్ కూడా ఓపెన్ అయినాయి. ఇప్పుడు దగ్గరికి పెట్టి ఒకసారి చూపిస్తాను చూడండి. బ్రదర్, లైట్ అయినా ఎట్లా టార్చ్ లైట్. చూడండి, ఫుల్ అయిపోయినాయి. 1, 2, 3 పాత్రలు ఫుల్ అయిపోయి లాస్ట్కి దీంట్లోకి వేసినారు, పెద్ద క్యాన్లోకి. అంటే తీర్థ రూపంలో అందరికి భక్తులకి ఇవ్వడానికి. బాటిల్స్ రూపంలో కూడా చాలా మందికి ఇస్తున్నారు. వాళ్ళు అడమ వస్తుందని పదే అడుగుతున్నారు చూడండి. అవునవును, ఎక్కడ లేదు, వాళ్ళు అంత తేమ కానీ ఎక్కడ లేదు. చూడండి, గోడ నుండి ఏ మాత్రం తేమ అనేది లేదు. అదే విధంగా ఇక్కడ పైపులు కానీ ఏటివి లేవు. పాదం నుండి డైరెక్ట్ ఇక్కడ నీళ్ళు అనేవి వస్తున్నాయి. ఇక్కడ రాయలసీమ, హైదరాబాదు, కర్ణాటక చాలా ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తున్నారు భక్తులు షిరిడి సాయిబాబాను దర్శించుకోవడానికి. 3 months అయిపోయింది, ఇంకా ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. విభూతి కూడా పడుతుంది చూడండి. విభూతి కూడా ఎలా ఉందో, ఇక్కడ చెవిలో నుండి వస్తుందంట విభూతి. 2 కళ్ళు కూడా ఓపెన్ అయినాయి. ఇక్కడ గడ్డం నుండి కూడా విభూతి అనేది వస్తుందంట. చూడండి, గోడ ఫుల్ డ్రైగా ఉంది. ఏమాత్రం నిమ్మ కానీ పైప్ లైన్ కానీ ఏ విధమైన పైప్ లైన్ కానీ ఏమీ లేదు. చూడండి చూడొచ్చు మనము. డైరెక్ట్ స్వామి పాదం నుండే నీళ్ళనే వస్తుండేది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనము విభూతి కూడా. చూడండి, ఇక్కడ గిన్నెలో బయటికి తీసి పెట్టినారు, విభూతి వస్తానే ఉంది. ఇది ప్రసాద రూపం అందరికీ ఇస్తున్నారు విభూతిని.
మనము డైరెక్ట్ విగ్రహం దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ఇల్లు ఇప్పుడు దేవాలయంగా మారిపోయింది. వస్తూనే ఉన్నారు. పొద్దున్నే ఇప్పుడు 9 గంటలు అయింది టైము. 9-9:30 కావస్తూ ఉంది. అయినప్పటికీ భక్తులు మార్నింగ్ నుండి ఈవినింగ్ 10 గంటల వరకు వస్తూనే ఉంటారు. భక్తులు ఇక్కడి నుండే కాదు, చాలా రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తూనే ఉన్నారు కంటిన్యూగా. ఫ్రెండ్స్, ఈ సంఘటన జరిగినది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం మంగళపేట అనే ఏరియాలో. ఇక్కడ పక్కనే సరస్వతి విద్యా మందిరం ఉంది. ఆ విద్యా మందిరానికి పక్కనే ఈ ఇంటిలోనే విభూతి స్వామి పాదం నుండి నీళ్ళనే వస్తుండేది, షిరిడి సాయిబాబా పాదం నుండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పటికి మేము వచ్చి ఒక 5 మినిట్స్ అయింది. ఇప్పటికి ఒక 20 మంది దాకా ఇక్కడికి వచ్చినారు. అంత మహిమ గల షిరిడి సాయిబాబా. ఇక్కడ షిరిడి సాయిబాబా పాదం నుండి నీళ్లు మరియు విభూతి వస్తూ ఉంది. అదేవిధంగా మనకు 2 ఐసెస్ కూడా ఇక్కడ ఓపెన్ అయినాయి చూడండి. ఇది వచ్చేసి శ్రీపేట వెంకటరమణ స్వామి గుడి. ఇది బ్యాక్ సైడ్ చూడండి. ఫ్రంట్ వచ్చేసి మెయిన్ రోడ్ ఉంది. పేట వెంకటరమణ స్వామి గుడి బ్యాక్ సైడ్ వెనకాల చూడండి దేవాలయము. ఈ దేవాలయం వచ్చేసి మెయిన్ రోడ్ నుండి మీరు వచ్చేసి లెఫ్ట్ తీసుకుని కొద్దిగా ముందుకు వస్తే ఈ ఇంట్లోనే షిరిడి సాయిబాబా పాదం నుండి నీళ్ళనే వస్తాండేది. ఇది అక్క మీకు ఎలా తెలిసింది ఇక్కడ షిరిడి సాయిబాబా పాదం నుండి నీళ్ళు వస్తున్నాయి, విభూతి వస్తుంది, తర్వాత 2 కళ్ళు తెరుచుకున్నాయని ఎవరు చెప్పినారు మీకు? ఇంటి దగ్గర వాళ్ళు చెప్పింటే మేము కూడా విజిట్ చేయడానికి వచ్చాం అన్నమాట. ఓకే. సో నిజంగానే ఇది ఒక అద్భుతమే, చాలా మంచిగా ఉంది చూడడానికి. మీరు కూడా చూసారు. అవునా? అంటే చాలా మంది ఫేక్ అంటున్నారు, మీ ఒపీనియన్ ఏమక్క? లేదు, నిజమే కదా. మనం కూడా ఇప్పుడు చూసినాం, మీరు చూసినారు, మేము చూసినాం. నిజంగానే విభూతి పడుతుంది. అవునవును. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఈ గోడ నుండి నీళ్ళు వస్తున్నాయి, లేదంటే వాళ్ళే పెట్టినారని, ప్లేస్ మార్చాలని, అది ఇది చెప్తున్నారు. దానికి ఏమంటారు మీరు? లేదు, వాళ్ళ నుంచి వాటర్ ఏం రావట్లేదు. మీరు కూడా చూసారు, పెంగు అట్లా ఏం లేదు ఆడ. సో నిజమే, నమ్మల్లో. అవునా? ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? ధర్మవరం నుంచి. ధర్మవరం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చినారక్క? ధర్మవరం నుంచి. మీరు ధర్మవరం నుంచి అక్క? ఎంతమంది వచ్చినారక్క మీరు? నేను, మా కూతురు, మా అబ్బాయి. మీకు ఎలా తెలిసిందక్క? మా ఇంటి పక్కన వాళ్ళు ఇక్కడ చూసి వచ్చినారు. 1 వీక్ వాళ్ళు చెప్పింటే వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది అక్క? నిజ ఇక్కడ నమ్మచ్చా నమ్మకూడదా? నమ్మచ్చా. కళ్ళెదురుగా చూసాను కదా. మీరు ప్రసాదం తీసుకున్నారక్క? ఫ్రెండ్స్, ఇక్కడ బాబా ఇంటి పాదం నుండి నీళ్ళు వస్తున్నాయి కదా, ఇంటి దగ్గరే వీళ్ళ షాప్ ఉంది. వీళ్ళంటికి తెలుసుకుందాం ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి ఏమనేది. చెప్పండి అంకుల్, ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి? వస్తానే ఉన్నాయా? మీకు ఎలా తెలిసింది? ఫస్ట్ మాకు అదేనండి, మేము చూసి వస్తా ఉంటే వేస్ట్ గా పోతాండే అనుకున్నారు. మళ్ళా వీళ్ళు ఏమైంది డౌట్ వచ్చి దీనికి పోయినారు దేవస్థానం, బాబా గుడికి పోయి వాళ్ళ తోటకు వచ్చి అంతా చూపించిన దానికి ఇది రియల్ అమ్మా అని చెప్పి వాళ్ళు చెప్పంగా పబ్లిక్ అయిందండి. అవునా? ఎక్కడ? ఇక్కడ బాబా సత్యనారాయణపేట. ఓకే ఓకే ఓకే. అప్పుడు రుజువు అయింది. నిజమేనంటారా? నిజమేనండి, నిజమైన దానికి ఇంత పబ్లిక్. అంటే చాలా మంది కొంతమంది వీడియోస్ పెడతాన్నారు కదా, అందరూ పెడుతున్నారు. అవునా? ఫేక్ అంటున్నారు, అందుకని. అదేమి లేదండి, రియల్ అండి. రియల్. అవునా? అవును, కంటిన్యూగా వస్తానే ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఫ్రెండ్స్, ఇది ఎంఎఫ్ రోడ్, దీన్ని చిన్ మార్కెట్ కూడా అంటారు. ఇది హిందూపూర్ నుండి బెంగళూరుకి వెళ్ళే రోడ్. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ హిందూపూర్ కేక్ కార్నర్ ఉంది కదా, హిందూపూర్ కేక్ కార్నర్, దానికి డెడ్ ఆపోజిట్ లోనే ఇక్కడ ముందుకు వెళ్తే ప్రసాద్ హాస్పిటల్ ఉంది. ఈ ప్రసాద్ హాస్పిటల్ పక్కనే రైట్ సైడ్ లోనే షిరిడి సాయిబాబా పాదం నుండి నీళ్ళనే వస్తుండేది. మనము ఆ స్ట్రైట్ డెడ్ ఆపోజిట్ లో కేక్ కార్నర్ ఉంది కదా, దాని డెడ్ ఆపోజిట్ లో వచ్చేస్తే ఇక్కడికి వచ్చి మనం రైట్ తీసుకొని ముందుకు వెళ్తే ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం.
ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చూడండి ఇక్కడ కవర్ కూడా ఫుల్ అయిపోయింది విభూతి. ఇక్కడ విభూతి అని ఇక్కడ విభూతి అనేది పెట్టినారు, ప్రసాద రూపంలో ఇక్కడ అందిస్తున్నారు చూడండి. ఈ రోజు పవిత్రమైన రోజు. ఈ రోజు అంటే నెక్స్ట్ ఆదివారం అంటే 21వ తారీఖున గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజు భిక్షాటనం జరుగుతుంది శ్రీ సాయి సంస్థ హిందూపురంలోని సత్యనారాయణపేటలోనే. ఇక్కడ చాలా విశేష ప్రోగ్రాములు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి కానీ, తిరిగా దసరాలా కానీ, మిగతా కార్యక్రమాలు ఇది దీని అట్లా కానీ అన్ని ప్రత్యేకంగా బ్రహ్మాండ కార్యక్రమాలు జరుగుతాయి. స్వామి ఇక్కడ షిరిడి సాయిబాబా పాదం నుండి నీళ్లు విభూతి తర్వాత 2 కళ్ళు ఓపెన్ అయినాయని చాలా మంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అది సత్యమైన మాట. అదే సత్యమైన మాట. ఆయన సత్యం లేకుండా ఎవరికి చూపించడు మహాత్మ. ఇప్పుడు కొంతమంది ఏమంటే కొన్ని విగ్రహాలు బట్టి దినిసిపెట్టి రావచ్చు, కానీ ఇది ఎట్టంటే ఈ బాబా గుడిలో చాలా పవిత్రమైనది. మేమే కాదు, పెద్ద బాబా గుడిలో కానీ, మా పీఠాధిపతులు కానీ, మా సమస్త కమిటీలు కానీ అంతా చెక్ చేసిన తర్వాత స్వామికి ఇది ఒరిజినల్ డూప్లికేట్ అంతా తీర్థం తీసుకున్న తర్వాత అది విభూతి వాసన వచ్చింది. ఇది సత్యము. ఇది మహా సంకల్పం. ఇది అది ఎన్ని రోజుల వరకు వస్తుందో తెలీదు. గురు పూర్ణిమ వరకు రావచ్చు, రాకపోవచ్చు. ఇదేనే గ్యారెంటీ చెప్పలేము. ఆయన సంకల్పం ఎన్ని రోజులు ఉన్నా జరుగుతుంది. ఇది మీరు ఎప్పుడు చెక్ చేసినారు దాన్ని? నేను కొన్ని రోజులు మా తీర్థయాత్రలకు వెళ్ళాను. నా ముందు ఎవరు వచ్చి ఇట్లా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర వాళ్ళు వచ్చి స్వామి ఇట్లా బాబా గుడిలో మా ఇంట్లో ఇస్తా ఉంది, అది మాకు తెలీదు సత్యమా అసత్యమా అని అంటున్నారు. అంటే మా స్వామి ఇంకో స్వామి వస్తాడు, రామకృష్ణ స్వామి. మెయిన్ నేనే ఈడే ఉండేది. ఇంకో స్వామి గురువారం వస్తాడు. ఆ రోజు మా కమిటీ మెంబర్ రమేష్ గారు కానీ, మా రామకృష్ణ స్వామి కానీ, మా పీఠాధిపతులైన ప్రశాంత్ సార్ గాని పోయి చెక్ చేసినారు. ఇది సత్యము అని తెలియదు. సత్యం తెలియదు. మీరు వెళ్ళినారా సార్? నేను వెళ్ళాను. నేను ఫస్ట్ లో కూడా నమ్మలేదు. ఎలా అంటే ఇంకా ఆ రోజే కాశీయాత్ర ముందు రోజు దిగినాను. భక్తాదులు ఎవరు చెప్పినారు, స్వామి మీకు ఇట్లా వస్తాను కదా అని. ఇది నాకు ఆశ్చర్యమైంది. మాకే తెలియదు. మా పక్కన మా గుడిలోనే మేనే పూజారి, బాబా కూడా పూజారి ఉన్నప్పుడు మాకే తెలియదు. నేను ఊర్లో లేను. ఆయన కాశీయాత్రకు పోయి వచ్చాను. కాశీయాత్ర పోయి వచ్చింది బుధవారం వచ్చాను, మంగళవారం బయలుదేరి బుధవారం వచ్చాను. గురువారం బాబా గుడికి రావాలా, ఏదో పని ఉంటే అక్కడ బాబా గుడి ముగించుకొని నేను అక్కడికి పోయినాను. వాళ్ళు ఇట్లా భక్తాలు చెప్పినారు. సరే, కానీ ఇది సత్యమా అసత్యమా అని నాకు మనసుకు ఒక క్వశ్చన్ నిలబడింది. అదే ఏమైందంటే నేను ఒక రోజు 3 రోజులు కంటిన్యూ చెప్పినారు, పోయినారు స్వామి పోయినారు. నాకు స్వామి అనుగ్రహం ఇవ్వలేదు. ఒక రోజు నేను మా భార్య గారు బజార్కి వెళ్తూ బండిలో అట్లా వస్తూ వెంకటేశ్వర స్వామి గుడి తట్టు తిరిగి చూసినాం. చూసి వాకిలు తీయలేదు. అమ్మా నేను బాబా గుడి నుంచి స్వామి వచ్చినాను అక్కడ వాకిలు తీశారు. వాకిలు తీసిన తర్వాత ముట్టుకొని చూసినాం, తీర్థం తీసుకున్నాం. ఇది సత్యమైన మాట. అంటే బాబాని బట్టతో ఏమైనా క్లీన్ చేసి చెక్ చేసినారా? క్లీన్ ఏం లేదు, ఊరికి తీస్తా అంటే కారుతా అంది. వస్తున్నాయి ఇప్పటికీ వస్తున్నాయి. చెక్ చేసే అవసరమే ఉండదు. చెక్ చేసింది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, ఇది ప్లేట్ అనుకోండి. ప్లేట్ కింద బాబాను పెడితే ఇదే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదే బాబా అనుకోండి. ఈ బాబా దగ్గర ఇట్లా పెట్టామనుకోండి, నీళ్ళు ఇట్లా కారుతుంటాయి. వస్తానే ఉంటాయి. ఈ సైడ్ విభూతి పడుతూ ఉంటుంది. కాబట్టి సత్యమైన మాట ఇదే. సుమారుగా 2 నెలల పైన అయింది స్టార్ట్ అయ్యి. అవునా? మీకు ఎన్ని రోజులు అయింది స్వామి తెలిసి? నాకు తెలిసి 10 రోజులు అయి ఉంటుంది. నాకు తెలిసినట్టుగా. వాళ్ళకి తెలిసినట్టు 15-20 రోజులు అయి ఉంటుంది. మీ బృందం ఎంతమంది పోయింటారు స్వామి అక్కడికి? మా బృందాన్ని తరపున 5 మంది పోయినారు. 5 మంది పోయినారు. అప్పటికప్పుడు పోయినారు. అప్పటికప్పుడు పోయినారు. ఇప్పుడు ఇది కలికాలంలో ఈ విధంగా జరిగింది. ఇది సత్యమైన మాట. ఒకరిని నమ్ముతారు, ఒకరు నమ్మరు. కానీ మనసు నెమ్మది. చూడండి, శ్రద్ధ ఉండాలి. బాబాకి నువ్వు ఏం పెట్టినావు, ఏం తిన్నావు కాదు, భక్తితో శ్రద్ధతో ఒక నమస్కారం సాయిరామ్ అంటే చాలు. అంతే. ఆయన చాలా సంతోషపడతాడు. ఆయన పాదాలు పట్టుకుంటే ఏమైనా జరుగుతాయి. నమ్మల్లా. ఇక్కడే కాదు, బాబా గారే కాదు, ప్రతి వెంకటేశ్వర స్వామి కానీ, శ్రీశైల ఈశ్వరుడు కానీ నమ్మకం లేకుండా మనం ఏమి చేయలేము. నమ్మకం. ఇప్పుడు ఖురాన్ కాలని, బైబుల్ కానీ ఇవన్నీ చెప్తారు. చెప్పేది ఒకటే మాట, నమ్మకము. నమ్మకం లేకుండా ఎక్కడా చేయలేము. రండి.
వీళ్ళు మాకిన్న ముందు వీళ్ళు మీరు అవునా? ఓకే ఓకే. వీళ్ళు మీరు చూసినారక్క ఫస్ట్? మీరు చూసినారక్క ఫస్ట్? వెంకటేశ్వర గురించి చూసినాను. ఇక్కడ రాము అన్న, ప్రశాంత్ సార్, శర్లపల్లి సార్ వచ్చినారు. అతను కూడాను స్వామిది తుడిచి చేతిలో పట్టుకున్నారు. పాదాల్లో నీళ్ళంతా బాగా వస్తోంది అన్నారు. మా ఇంట్లో కూడాను రోజుకి ఒక 2-3 సార్లు, ఒక సెకండ్ అట్లా వచ్చి మంచి స్మెల్, గంధం వాసన అట్లా వస్తా ఉంటుంది. ఓకే ఓకే. మీ ఇంటి దగ్గర కూడా? మా ఇంట్లో స్వామి ఫోటోల నుంచి విభూతి వాసన అట్లా ఒక సెకండ్ రోజుకి 2-3 సార్లు వస్తాను. అది ఎప్పుడు ఏమీ టైం తెలియదు, అంతూ వస్తా ఉంటుంది. నేను కూడా స్వామిని ఎక్కువ కొలిచేది. అన్ని విధాల స్వామి కాపాడుతున్నారు. నేను సత్యసాయి బాబా, సత్యసాయి బాబా అండ్ల బాల వికాస్ లో గురువు. నేను వేదవాది నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.